ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి జనవరి 9, 10 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ తులారాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు, వీరికి ఈ 2 రోజుల్లో ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది, ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ సమయంలో శుక్రుని అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల మీరు కోరుకున్న ప్రేమ ఈ 2 రోజుల్లో మీకు దక్కబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. గ్రహాలు అన్ని అనుకూలంగా మారటం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో కాల్ చేయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. ఈ 2 రోజుల్లో ఫోన్ కాల్ వల్ల మీకు ఏం జరుగుతుందో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. ఇక తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు, ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఎదుటి వారు వీరిని చూస్తే ఆకర్షితులు అవుతారు. అలాంటి అందం అనేది వీరికి ఉంటుంది. ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారికి ధైర్యం, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా కానీ ధైర్యంగా చేస్తారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే ఈ యొక్క రాశి వారు మంచి క్రమశిక్షణను, పట్టుదలను కలిగి ఉంటారు. కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ యొక్క తులారాశి వారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడుతూ పెరిగారు, ఎన్నో బాధలను కూడా పడతారు. ఏ పని చేసినా కానీ వీరి జీవితంలో ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. వీరికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. జాలి గుణాన్ని కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే విషయంలో వీరు ఎప్పుడూ ముందుంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. పట్టుదలతో వీరు విజయాలను సాధిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు వీరు అస్సలు మాట్లాడరు. అబద్ధాలు మాట్లాడేవారు అంటే వీరికి అస్సలు నచ్చదు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతారు. ఈ యొక్క తులారాశి వారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు, ఎవరికి మోసం చేయరు. కానీ కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేస్తారు. వీరిని ఏంటంటే అందరూ అవసరాలకు వాడుకుంటారు, అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారు జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు. ఈ రాశి వారు ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోరు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారు రహస్య స్వభావులు. వీరి జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా బయటికి చెప్పుకోరు. అలాగే ఈ యొక్క రాశి వారికి స్నేహితులు కూడా అధికంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారు ఎంజాయ్మెంట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు, కానీ వీరికి పరిస్థితులు అయితే అనుకూలించవు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది
ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. కొంతమంది అయితే వీరి నుండి దూరమైపోతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఏంటంటే జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. కానీ అవసరాలకు వీరిని అందరూ వాడుకుంటారు. కానీ వీరికి అవసరం ఉన్నప్పుడు, వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి సహాయం అనేది ఎవ్వరు చేయరు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారికి జనవరి 9, 10 తేదీల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో మీకు ఒక ఫోన్ కాల్ వల్ల మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ 2 రోజులు అయితే తులారాశి వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీ చుట్టూ ఈ 2 రోజులు సానుకూలమైన వాతావరణం అనేది మీ చుట్టూ ఉండబోతుంది. ఈ 2 రోజులు మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ మంచి విజయం లభిస్తుంది. మీ జీవితంలో ఈ 2 రోజులు అయితే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. వ్యాపారంలో ఉన్న వారికి చూసుకుంటే మీ యొక్క వ్యాపారంలో ఉన్న ఒడిదొడుకులు, ఇబ్బందులు తొలగిపోయి మీకు ఈ సమయంలో వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. వ్యాపారంలో మీరు ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు. తద్వారా మీరు అప్పుల సమస్యల నుండి విముక్తులు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు. డబ్బు బాగా సంపాదించాలని మీరు నిర్ణయించుకుంటారు. ఊహించని విధంగా మీకు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో మీకు మంచి పదోన్నతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీతాలు, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క తులారాశి వారికి గ్రహాలు అన్నీ అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో అయితే ఊహించని విధంగా డబ్బు అనేది చేతికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కుటుంబంలో మీరు కొత్త బాధ్యతలను కూడా స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజులు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ప్రేమ విషయంలో చాలా ఆనందం కలుగుతుంది. ఈ 2 రోజుల్లో అయితే మీకు వ్యాపారంలో మీరు ఊహించని విధంగా లాభాలను చూడడం వల్ల చాలా సంతోషంగా గడుపుతారు ఈ యొక్క 2 రోజులు అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో మీకు కొత్త వ్యక్తులు కూడా పరిచయం అవుతారు. తద్వారా మీరు వారి వల్ల మంచి సలహాలను, సూచనలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే మీరు డబ్బు ఎవరికి అప్పు ఇవ్వకండి. ఇస్తే అది మీ భవిష్యత్తుకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో అయితే మీ స్నేహితులు లేదా మీ యొక్క భాగస్వామి మిమ్మల్ని ఆనందం పరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే తులారాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 2 రోజుల్లో అయితే మీ స్నేహితుల నుండి లేదా మీ యొక్క భాగస్వామి నుండి ఒక ఫోన్ కాల్ రావడం వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఈ 2 రోజులు మీరు చాలా అంటే చాలా ఆనందాన్ని గురి చేస్తుంది అని చెప్పుకోవచ్చు. మీ యొక్క పార్ట్నర్ లేదా మీ యొక్క భాగస్వామి ఫోన్ ద్వారా మీరు ఊహించని విధంగా 2 రోజులు చాలా ఆనందంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. వారు ఫోన్ కాల్ ద్వారా ఊహించని ఒక మంచి శుభవార్త చెప్పడం వల్ల మీ జీవితంలో అయితే ఎన్నడూ లేని ఆనందాన్ని, ఎన్నడూ లేని అనుభూతిని కూడా పొందుతారు. ఈ 2 రోజులు మీ యొక్క జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో సమయాన్ని గడుపుతారు. తద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈ 2 రోజులు మీరు భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు కూడా వేసుకుంటారు. ఈ 2 రోజులు మీకు చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఈ 2 రోజులు అయితే మీరు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు. ఈ 2 రోజుల్లో అయితే మీకు ఒక ఫోన్ కాల్ వల్ల మీ భాగస్వామి నుండి లేదా మీ యొక్క స్నేహితుల నుండి మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీరు ఎన్నడూ లేని ఆనందాన్ని, అనుభూతిని అయితే పొందుతారు. ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.